హలో నమస్తే అండి. వెల్కమ్ టు ది ఉషానాగ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో స్టీల్ స్ట్రక్చర్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. దాని కంటిన్యూ వీడియో ఇది. సో 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? దట్ ఈస్ డిజైన్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ స్ట్రెంత్ బై పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. Next question, 12th question, which of the following load is to be considered on liquid retaining structures? Liquid retaining structures లో ఏ లోడ్ని కన్సిడర్ చేస్తామంటే హైడ్రోస్టాటిక్ లోడ్. అలాగే వేవ్ అండ్ కరెంట్ లోడ్ అనేది ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే మెరైన్ అండ్ ఆఫ్ షోర్ స్ట్రక్చర్స్లో. ఎర్త్ ప్రెషర్ ఎక్కడ కన్సిడర్ చేస్తామంటే బేస్మెంట్స్లో, రిటైనింగ్ వాల్స్లో, కాలమ్స్, ఫుట్టింగ్స్ ఎక్సెట్రా. డైనమిక్ లోడ్ ఈజ్ డ్యూ టు ఎర్త్ క్వేక్ అండ్ విండ్స్. సో 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్ డిజైన్? That is wind of location. 14th question, which of the following load combination is not possible? ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈజ్ నాట్ పాసిబుల్. సో దట్ ఈస్ డెడ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ ప్లస్ ఎర్త్ క్వేక్ లోడ్. దిస్ కాంబినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. పాసిబుల్ లోడ్స్ ఏంటంటే డెడ్ లోడ్ ప్లస్ ఇంపోజ్డ్ లోడ్. నెక్స్ట్ వన్ డెడ్ లోడ్ ప్లస్ ఇంపోజ్డ్ లోడ్ ప్లస్ ఎర్త్ క్వేక్ లోడ్ ఆర్ విండ్ లోడ్, నాట్ కాంబినేషన్. సో థర్డ్ డెడ్ లోడ్ ప్లస్ విండ్ లోడ్ ఆర్ ఎర్త్ క్వేక్ లోడ్. ఫోర్త్ది డెడ్ లోడ్ ప్లస్ ఎరెక్షన్ లోడ్. 15th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ బ్రాకెట్ కనెక్షన్? బ్రాకెట్ కనెక్షన్లో దేన్ని తీసుకుంటామంటే మోర్ రిజిడ్ దెన్ అదర్ కనెక్షన్స్. ఎక్కువ ఉన్నదాన్ని తీసుకుంటాం. 16th క్వశ్చన్, ప్రూఫ్ స్ట్రెస్ ఫర్ మినిమం బోల్ట్ టెన్షన్ ఈజ్ 0.7 FYB. ప్రూఫ్ స్ట్రెస్ ఫర్ మినిమం బోల్ట్ టెన్షన్ ఈజ్ 0.7 FUB. FUB means ultimate tensile stress of bolt. Proof stress is approximate for yield point for materials which do not have a definite one because of their structure. 17th question, which of the following is not an assumption of first order elastic analysis of rigid jointed frame? That is, member instability effects cannot be ignored. 18th question, which of the following about rivet is correct? Removing poorly installed rivet is costly. Suppose an explanation ఏంటంటే rivet connection is associated with high level of noise pollution, needs heating rivet to red hot. Next point, inspection of connection is skilled work. Removing poorly installed rivets is costly, labor cost is high. So 19th question, which of the following is advantage of HSFG bolts over bearing type bolts? అడ్వాంటేజ్ ఏంటంటే హై స్ట్రెంగ్త్ ఫ్యాటిగ్యూ. Some advantages of HSFG bolts over bearing type bolts are వాటి జాయింట్స్ అనేవి రిజిడ్గా ఉంటాయి. బేరింగ్ షీరింగ్ స్ట్రెస్ bolts are not subjected to shearing and bearing stress as load transfer is mainly due to friction. Next advantage is high static strength due to high frictional resistance. Next advantage, high strength fatigue since nuts are prevented from loosening. Next advantage, smaller number of bolts results into smaller number of gusset plates. 20th question,
In which of the following cases pin connections are not used? టాల్ బిల్డింగ్స్ పిన్ కనెక్షన్స్ అనేవి యూస్ చేయము. ఎప్పుడు యూస్ చేస్తామంటే పిన్ కనెక్షన్స్ అనేవి ట్రస్ బ్రిడ్జ్ గడ్డర్స్లో యూస్ చేస్తాము, హింజ్డ్ ఆర్చెస్లో యూస్ చేస్తాము, టైరాయిడ్ కనెక్షన్స్ ఇన్ వాటర్ ట్యాంక్స్ టైరాయిడ్ కనెక్షన్స్ కోసం యూస్ చేస్తాము, డయాగ్నల్ బ్రేసింగ్ కనెక్షన్స్ ఇన్ బీమ్స్ అండ్ కాలమ్స్ డయాగ్నల్ బ్రేసింగ్ కనెక్షన్స్ పెట్టడానికి కోసం బీమ్స్లో కాలమ్స్లో యూస్ చేస్తాము, చైన్ లింక్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జెస్లో యూస్ చేస్తాము. 21st క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? నెట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఏరియా మైనస్ డిడక్షన్. 22nd question, which of the following relation about plastic movement is correct? MP is equal to ZPFY. Suppose explanation కనుక తీసుకుంటే every fiber of section has a strain equal to or greater than a strain is equal to so MP is equal to ZP into FY. 23rd question, which of the following is true is regarding plastic design methods? Difficult to design for fatigue. Suppose among the following is 24th question, among which of the following is location of plastic hinge? It supports. Suppose explanation కనుక తీసుకుంటే ప్లాస్టిక్ hinges normally occurs at supports, point of concentrated loads and points where cross section change. The location of plastic hinge in beam with uniformly distributed load is not well defined. So 25th question, which load is obtained when equilibrium and plasticity conditions of plastic analysis are satisfied? Lower bound solution of true ultimate load. 26th question, which of the following relation between load factor, collapsed load, working load? That is F is equal to load factor, F is equal to collapsed load by working load. That is F is equal to WC by W. Next 27th question, which of the following factor is considered for classification of cross section width to thickness ratio? 28th question, which of the following is true about torsional buckling? Torsional buckling is standard hot roll shapes are not susceptible to torsional buckling. Option C is correct answer. 29th question, which of the following is true about beam column? That is member subjected to axial force and bending moment. Suppose if net and moments are not zero, the member will be subjected to axial force and bending moment along its length. Such members are called beam columns. In this question, which of the following is true about beam column means member is subjected to axial force and bending moment. So 30th question, which of the following is not a load on columns in buildings? That is load from foundation. ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారంటే కాలమ్స్ మీద ఏది లోడ్ పడకుండా ఉంటుందంటే వాల్స్ లోడ్ పడుతుంది, రూఫ్స్ లోడ్ పడుతుంది, ఫ్లోర్స్ లోడ్ పడుతుంది, సో ఫౌండేషన్ లోడ్ పడదు అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లోడ్ అండ్ కాలమ్స్ ఇన్ బిల్డింగ్? దట్ ఈజ్ లోడ్ ఫ్రమ్ ఫౌండేషన్. 31st question, which of the following is not a parameter for decrease in strength of slender member? That is B, seismic load. Suppose
ఎక్స్ప్లెనేషన్ కనుక తీసుకుంటే స్లెండర్నెస్ మెంబర్ అనేది స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నప్పుడు, సో ద డిక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ slender member is due to following parameters: imperfections, initial lack of straightness, accidental eccentricities of loading, residual stress, variation of material properties over the cross section. 32nd question, which of the following is not a compression member? కంప్రెషన్ మెంబర్ అనేది కానిది ఏంటి అని అడిగాడు క్వశ్చన్. టై మెంబర్ ఈజ్ నాట్ ఏ కంప్రెషన్ మెంబర్. స్ట్రక్ట్, బూము, రాఫ్టర్ ఆర్ కంప్రెషన్ మెంబర్స్ వేర్ టై ఈజ్ ఏ టెన్షన్ మెంబర్. సో 33rd క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ ఫ్యాక్టర్ ఫర్ బక్లింగ్ క్లాస్? ఇంపర్ఫెక్షన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.21. ఇంపర్ఫెక్షన్ ఫ్యాక్టర్ కన్సిడర్ ఆల్ relevant defects in real structure when considering buckling, geometric imperfections, eccentricity of applied loads, residual stresses. In this question asking about what is the value of imperfection factor for buckling class, that is option C answer 0.21. థ్యాంక్ యూ అండి. ఇలాంటివి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్.